గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఒక మహిళ 1,50,00,000 రూపాయలకి పంగనామాలు పెట్టేసి ఉడాయించేసింది. ఇదంతా కూడా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బూర్జివలస ప్రాంతంలో జరిగిన సంఘటన. కష్టాల్లో ఉన్నాను, మీరే నాకు దిక్కు, మీరే నాకు తల్లిదండ్రి, ఎలా అయినా సరే నా ఆస్తి అమ్మైనా సరే మీ అప్పులన్నీ కూడా తీర్చేస్తానంటూ ఒకరి నుండి ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరి దగ్గర కొంత సొమ్ముని వడ్డీ కూడా చెల్లిస్తానని చెప్పేసి వారికి వడ్డీ ఆశను చూపించి దాదాపు 1,50,00,000 రూపాయలని అప్పు చేసింది. సో మీ అందరికీ నేను తెలిసిన దాన్నే కదా, నేను హామీ ఉంటాను, నా ఆస్తి అంతా కూడా అమ్మేసి మీ అప్పు తీరుస్తాను, సో ప్రామిసర్ నోట్ కూడా రాస్తానంటూ ప్రామిసర్ నోట్ మీద సంతకాలు పెట్టింది. చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించింది. నా సొంత ఇల్లు ఉంది, నా భూమి ఉంది, నా పిల్లలు ఇక్కడ, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా ప్రాంతం అంతా కూడా ఇది, నన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు, మీరు తప్పితే నాకు ఇంకెవరు గతి లేరా అనేసి అని ఆ గ్రామస్తులందరినీ కూడా కాళ్ళు ఎలా పడి ఒకరికి తెలియకుండా ఇంకొకరి ఇంకొకరి దగ్గర అప్పు చేసేసింది. సో ఎన్నాళ్ళకైనా వడ్డీ కనీసం చెల్లించట్లేదు. సరే వడ్డీ మాట దేవుడు ఎరుగు, మా డబ్బులైనా మాకు ఇవ్వమ్మా అని అడగడానికి వెళ్తే అక్కడ డోర్ లాక్ చేసి ఉన్న ఘటన చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందరూ కూడా. ఎందుకంటే రాత్రి వరకు కూడా అందరికీ ఇస్తానని మాట ఇచ్చిన పుణ్యవతి ఇప్పుడు లేకుండా అయిపోయింది. అయితే పుణ్యవతికి అప్పిస్తే పుణ్యం వస్తుందని ఆశిస్తే మాకు పాపం తగిలిందంటూ కూడా గ్రామస్తులందరూ కూడా లబోదిబోమంటూ బొబ్బిలి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. సో బాబు మా కష్టాలని గట్టెక్కించండి అనుకుంటూ మా దగ్గరికి వచ్చింది. సో ఎందుకోసం ఇలా డబ్బులన్నీ కూడా ఇచ్చాము, ఇప్పుడు మనిషి అడ్రస్ లేకుండా పోయింది, ఇప్పుడు మేము ఎవరిని అడగాలి, మా కష్టం ఎవరు తీరుస్తారంటూ ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రామంలో అనేక మందిని దాదాపు 50-60 మంది తమకు ఇచ్చిన ఎవరైతే పుణ్యవతి ఇచ్చిన ప్రామిసర్ నోట్లు పట్టుకొని ఆందోళనకి దిగారు. ఎలా అయినా సరే పుణ్యవతి అడ్రస్ని ట్రేస్ చేయండి, లేదంటే ఆమెకు సంబంధించిన కుటుంబీకుల దగ్గర నుండే డబ్బులు వసూలు చేసి మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ కూడా పోలీసులను వేడుకుంటున్నారు. సో ఇలాంటి అమాయకులందరినీ కూడా అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. అదే విధంగా రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మావి, రేయనక పగలనక కష్టపడి రూపాయి సంపాదించాము మా పిల్లల చదువు కోసం, అదే విధంగా పెళ్లిళ్ళ కోసం పెళ్లి టైంకి ఇచ్చేస్తాను అన్నది, అదే విధంగా భూమి కొనుగోలు కోసం తన దగ్గర ఉంటే ఎలా అయినా వస్తాయి కదా అని కాస్త ఆశతో ఆమెకి ఇచ్చాము. అలాంటిది పెళ్లి అయిపోతుందని వేడుకుంటున్నా సరే పెళ్లి సమయానికి డబ్బులు అందించలేకపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ అప్పు చేయాలి, నా పిల్లకి కట్నం ఎలా ఇవ్వాలి అని కూడా ఆ లబోదిబం అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ బొబ్బిలి స్టేషన్ దగ్గర. సో ఏదైతేనే అంటే నమ్మిన వారే నట్టి అంటే ముచ్చారనమాట. దగ్గర బంధువు, దగ్గర తెలిసిన గ్రామస్తురాలు అనేసని వాళ్ళు నమ్మడమే వారికి అదొక శాపం అయిపోయింది అనుకోవచ్చు. సో తమ డబ్బులు ఎలాగైనా ఇప్పించాలి, మాలా వేరొకరు దయచేసి మోసపోకుండా అంటూ కూడా అక్కడ ఆందోళన బాట పట్టారు బూర్జివలసకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా బొబ్బిలి పోలీస్ స్టేషన్ వద్ద. సో ఇందుకు సంబంధించిన వారు అంటే ఎవరైతే అప్పులు ఇచ్చారో గ్రామస్తులంతా కూడా ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే విందాం. నా పేరు గేదెల పార్వతి. పుణ్యవతి అమ్మకి డబ్బులు ఇచ్చాము బూర్జివలస 4,10,000 ఇచ్చాను. పెళ్ళికి ఇస్తామన్నది, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నోట్లు కట్టలేదు, దొంగ అయిపోయి ఇటు వెళ్ళిపోయింది. దేవుని పుణ్యవతి అమ్మ 3 నచ్చలు బాబు, నేను ఇలా కూల్ చేసి నాలు చేసి మా యజమాని సైట్కి వెళ్ళి రూపాయి సంపాదించి నా పిల్లలు చూడని అలా సంపాదించుకొని ఇడితే మీకు ఇచ్చేస్తాం మీ ముసలి మీరు నా దగ్గర దాచుకోండి అని అలా నమ్మకం చెప్పి నా దగ్గర 10,000 బంగారం ఉంది, నా కొడుకు దగ్గర 10,000 బంగారం ఉంది, నా కొడుకు ఉద్యోగం చేస్తాంటే నా కూతురు ఉద్యోగం చేస్తుంటే నాకేడు భయమో, నువ్వు ఎందుకలా భయపడతాను, నీ డబ్బులకే నేను ఇస్తాను అన్నది. మా మనవరాలు పెళ్లి చేసాం, భూమి అమ్మేసి పెళ్లి చేసాము, డబ్బులు అడిగినా ఇవ్వలేదు.